భిక్షాటన చేసేటప్పుడు ట్రైన్లో కానీ ఇబ్బంది పెడతాం అంటే మీరని కాదు, మీ కమ్యూనిటీ వాళ్ళు ఇబ్బంది పెడుతూ చేస్తా ఉంటారు. ఎందుకు అలా చేస్తారు అక్క? అందరు అలా చెయ్యరు, కొంతమంది. అందులో కొంతమంది వాళ్ళు చేయడం వల్ల మాలాంటి వాళ్ళకు బ్యాడ్ నేమ్. చాలా దగ్గర కంపెనీల దగ్గర కూడా పోయి అడిగాను, కానీ మాకు ఇక్కడ కూడా ఎవరు కంపెనీలో కూడా మాకు జాబ్ ఇవ్వడం కానీ అలాంటి ఎవరు ఇవ్వరు. అయితే మీరు ఏమన్నా అప్పుడు భిక్షాటన చేసేటప్పుడు కొట్టడం కానీ తిట్టడం కానీ అలాంటి మాటలు ఏమన్నా పడ్డారా? ఎప్పుడు తిట్టేవాళ్ళు, గలీజ్గా బిహేవ్ చేసేవాళ్ళు, వ్యతిరేకంగా చూసేవాళ్ళు, చిన్న చూపుగా చూసేవాళ్ళు. కానీ ఏం చేస్తాము, ఇక మా జీవితం ఇదే అనుకున్నాము. చదువుకున్నా, ఇంత చదువుకున్న దానికి ఒక చిన్న జాబ్ ఇచ్చినా బాగుంటుండే కదా, నేను కూడా జాబ్ ఇచ్చుకొని బతుకుతుండే కదా. వీళ్ళ మాటలు పడడం. పోలీసులు కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉండేవాళ్ళు, అదే జాబ్ కూడా చేస్తున్నారు కదా. మీ కొలీగ్స్తో అంటే కొంతమంది పోలీసులు ఉంటారు, పక్కన మగవాళ్ళు కానీ ఉంటారు. సో మీ అధికారులను ఎలా మిమ్మల్ని ట్రీట్ చేస్తూ ఉంటారు? పోలీస్ స్టేషన్స్లో అయితే కొంతమంది మాతో బాగుంటారు సార్ వాళ్ళు, కొంతమంది మాతోని మేము నమస్తే సార్ అంటే కూడా మాకు కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. మాకు ఎవరు కూడా మాతోని మంచిగా కలిసి మలిసి ఒక ఇంటి మన ఒక చెల్లినో ఒక అక్కనో అలా కూడా మాకు ఎవరు చూడరు. ఆ శాలరీకి డబుల్ ఉండేది. కానీ మీరు ఒక మంచితనం అంటే నాకు ఒక వాల్యూ కావాలి, నాకు ఒక గౌరవం కావాలని జాబ్ వచ్చాను. వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను వంశీకృష్ణ. ప్రజెంట్ మనం వచ్చేసి అమీర్పేట అనమాట. తెలిసిన అమీర్పేట అంటే ఎక్కువ హాస్టల్ అవి అని ఆలోచించుకుంటాం, కానీ మనం ఎక్కువగా సిగ్నల్స్ దగ్గర భిక్షాటన చేసి ట్రాన్స్జెండర్స్ చూస్తూ ఉంటాం. గతంలో చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందులో ఇలా చెప్పడం జరిగింది, ట్రాన్స్జెండర్స్ ఖచ్చితంగా మేము జాబులు ఇస్తాం, కానిస్టేబుల్ జాబులు కొన్ని వివిధాలుగా పెడతామని చెప్పారు. సో కొన్ని మంది అయితే ట్రాన్స్జెండర్స్కి జాబ్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఈవెంట్స్ పెట్టి ఎగ్జామ్స్ పెట్టి మరి అందరితో ఎలా పెట్టారో వాళ్ళకు కూడా అందరితో పాటు పెట్టి కొన్ని మందికి జాబ్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళతో మనకి ఈరోజు వచ్చానమాట. అసలు ఎలా జరుగుతుంది ఏంటి, మరి వాళ్ళు జాయిన్ అయ్యి కూడా 1 మంత్ పైన అవుతుంది, మరి శాలరీ ఎంత పడుతుంది ఏంటి ఎలా ఉంది, మరి అప్పుడు రెస్పెక్ట్ ఏంటి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, లైఫ్ ఎలా మారిందో కనుక్కుందాం ఒకసారి. అక్క నమస్తే అక్క, ఎలా ఉన్నారు? నమస్తే అన్న, బాగున్నాం. ఒకసారి చూడండి, ఒకసారి అందరిని హాయి చెప్పండి ఒకసారి అందరికీ. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ స్టోరీ తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడైతే మీరు జాబ్ చేస్తున్నారు, అందరూ కనపడుతుంది తెలుస్తుంది, కానీ మీ అనుకున్న ప్రాబ్లమ్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. సో ఫస్ట్ నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇదంతా ఎక్కడ జరిగింది? సార్ నా పేరు మహాలక్ష్మి, నాది ప్రాపర్ మెదక్ జిల్లా పాపన్పేట మండలం నరసింగరావుపల్లి తండా. ఓకే, నా ఎక్స్ మేము. అయితే నేను చదువుకున్నాను, ఓకే, ఇంటర్ వరకు చదువుకున్నాను. దాని తర్వాత నేను మా ట్రాన్స్ కమ్యూనిటీలో వచ్చేసాను. ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయినాక ట్రాన్స్ కమ్యూనిటీలో వచ్చేసాను. హైదరాబాద్ వచ్చారా ట్రాన్స్ కంటే? డైరెక్ట్ మేడ్చల్ వచ్చేసాను. ఓకే, అయితే అక్క ట్రాన్స్ రాకముందర మనం మాట్లాడుకుందాం. ట్రాన్స్ రాకముందర ఏ సంవత్సరంలో మీకు ఆ ఫీలింగ్స్ వచ్చింది, ట్రాన్స్గా మారాలని ఎప్పుడు వచ్చినాయి మీకు ఆ ఫీలింగ్స్? 2014లో. ఓకే, 10 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు దాటినట్టుంది. అయితే మరి ఇంట్లో ఇలా చెప్పినప్పుడు ఏమైనా సపోర్ట్ చేయడం కానీ మాట్లాడడం కానీ ఇలా తిట్టి బయటికి పంపించడం జరిగింది అప్పట్లో? నాకు సపోర్ట్ లేదు, మమ్మీ డాడీ సపోర్ట్ లేదు, నా పేరెంట్స్ సపోర్ట్ ఎవరు సపోర్ట్ లేదు, నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఎవరు సపోర్ట్ లేదు. అప్పుడు నాకు చాలా తిట్టేవాళ్ళు అందరూ, గే, .5, చక్క, చమ్మ అట్లా అనుకుంటా తిట్టేవాళ్ళు, నాకు చిన్న చూపు చూసేవాళ్ళు. నేను మస్తు బాధపడేది అప్పట్లో కూడా, ఎందుకంటే నేను మొత్తం పనులు చేయడం కూడా మొత్తం ఆడపిల్లల పనులు మాత్రం చేసేది. ఆడలతో కట్టలేరుకోవడానికి పోవడము, నాటేయడానికి పోవడము, కలుపు చేయడానికి పోవడము, కోత కోయడానికి వెళ్ళడం, ఇట్లాంటి పనులే చేస్తుండే. స్కూల్కి నేను వెళ్ళాలంటే కూడా నాకు నా బుక్స్ తీసుకోవడం కానీ నా బట్టలు తీసుకోవాలంటే కూడా నా పేరెంట్స్ ఇప్పించేవాళ్ళు కాదు. నాకు పేరెంట్స్ ఇప్పించేవాళ్ళు కాదు. నాది నేనే కష్టపడి, నేను ఎన్నో థర్డ్ క్లాస్ ఉన్నప్పటి నుంచి నాది నేనే కూలి పని చేసుకొని నాది నేనే బట్టలు వేసుకొని అప్పటి నుంచే కష్టపడుతూ వచ్చాను. నాకు ఇప్పటికీ కూడా నా పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్ లేదు, ఎందుకంటే నా డబ్బుకు ఆశిస్తారు తప్ప నన్ను మాత్రము రా బిడ్డ మరి వచ్చి ఉండు, ఇలాగే ఒక ఆడపిల్ల లేక ఒక బిడ్డలాగా ఉండమని ఇప్పటికీ కూడా నాకు నా పేరెంట్స్ సపోర్ట్, నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా నాకు లేదు. నాకు అన్నదమ్ములు కూడా లేరు, నేను ఒక్కదాన్ని. నాకంటే పెద్ద అక్క కంటే చిన్నోడు అన్న నాయనమ్మ ఇద్దరు ఒకటే రోజు చనిపోయారు. చనిపోయి కూడా దాదాపు ఒక 18 సంవత్సరాలు అయిపోతుంది. సరే, ట్రాన్స్కి మీకు ఎలా తెలిసింది? హైదరాబాద్లో మేడ్చల్ ఎలా వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు ఇక్కడ వరకు? నేను ఎవరి ద్వారా రాలేదు. మా పెద్దనైనా కొడుకు కూడా ట్రాన్స్జెండరే. ఎందుకంటే నాకు మా కమ్యూనిటీ ప్రకారంగా చూసుకుంటే నాకు మమ్మీ అయింది, కానీ నేను మా పెద్దనైనా కొడుకు కాబట్టి నేను అన్నాన్ని పిలుస్తాను. నాకు ఫోన్ చేసేసి మెడ్చల్ వచ్చాను. మెడ్చల్ వస్తే ఇంకా వాళ్ళకు ఇంకొక గురువు ఉంటారు, షబీర్ గురు అనే వాళ్ళ గురు అతను. మా అన్న వాళ్ళ గురు షబీర్ గురు. నాకు మా నాన్నమ్మ ఇద్ది, ఆమె చేతి కింద
తులసి అనే వ్యక్తి, ఆమె చెప్పిందా నేను. ఓకే. అయితే అక్క మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక కమ్యూనిటీకి వెళ్ళినప్పుడు ఎలాంటి పద్ధతులు నేర్పుతారు మీకు? ఆడికి పోయినప్పుడు ఎలాంటి పద్ధతులు నేర్పిస్తారంటే ఫస్ట్ ఇక అబ్బాయిలకు ఉంటాం కదా, వాళ్ళకి షేవింగ్ చేపిస్తారు. అంటే గడ్డలు మిసాలు, అప్పటికి నాకు అట్లాంటి ఏం రాలేవు. ఇక నేను చీర కట్టుకొని నాకు షాప్ కలెక్షన్కి వెళ్ళమని పంపించారు. ఒక భిక్షాటన నేర్పించేవారు. ఎవరు నేర్పించలేదు నాతో, అంటే నాకు పంపించారు. బ్లూ కలర్ పంజాబ్ డ్రెస్ అండ్ ఏమంటారు వైట్ కలర్ లెగ్గింగ్, వైట్ కలర్ అన్ని గుర్తున్నాయి మొత్తం మ్యాచింగ్. ఓకే. అయితే దానికి ఇంకా వైట్ కలర్ స్టోన్స్ కంబాలు పంపించారు. ఇక నేను మార్నింగ్ పోయినా, నాకు అంతగా అలవాటు లేదు కదా, పోయేసి ఒక 500 అట్టుకొని వచ్చాను. మా అన్నకి ఇచ్చాను, మన దగ్గర ఉన్నాము. ఇక అప్పటి నుంచి దాని తర్వాత ఇక మా అన్న సపరేట్ ఉన్నాడు, ఇక నేను సపరేట్ మా గురువుల దగ్గర వెళ్ళిపోయాను. వాళ్ళ గురువుల దగ్గర వెళ్ళిపోయాను, మా నాన్నమ్మల దగ్గర గౌడవెల్లిలో. ఆడ దాదాపు ఒక 4-5 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. దాని తర్వాత ఇక నేను సపరేట్ రూమ్ తీసుకున్నాను ఇంకా చెక్ పోస్ట్లో. అక్కడ ఒక 2-3 సంవత్సరాలు ఉన్నాను. దాని తర్వాత ఇక సూరారంకి వచ్చి ఒక 5-6 సంవత్సరాలు అయిపోతుంది సూరారంలో వచ్చి. భిక్షాటన చేసినప్పుడు సిగ్నల్స్ దగ్గర కానీ చాలా మంది రూడ్గా మాట్లాడతారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు, చాలా విధంగా ఎలాంటి మాట్లాడేవాళ్ళు? నేను సిగ్నల్ దగ్గర మన సుచిత్ర సర్కిల్లో అడుక్కునేదండి. మార్నింగ్ 6 o'clock వచ్చి 10 వరకు అడుక్కొని ఇంటికి పోయి ఇంటికాడ పనులు చూసుకునేదాన్ని. ఇంకా మా గురువులకు మేకలు ఉండేటి, ఒక 50-60 మేకలు ఉండేటి. బాతులు, కోళ్ళు అయితే ఒక 200-300 కోళ్ళు ఉండేటి, సీమ కోళ్ళు ఇవన్నీ ఉండేటి. ఇవన్నీ చూసుకోవడము, మేకలు కాయడానికి పోవడము, మేకలు కష్టం ఇంటికి తీసుకొచ్చి పెట్టేసి ఇంకా సాయంత్రం ట్రైన్కి వెళ్ళేది అజంతాకి ఇంటర్సిటీ. అయితే మీరు అడుక్కునే అంటే భిక్షాటన చేసేటప్పుడు ట్రైన్లో కానీ ఇబ్బంది పెడతాం అంటే మీరని కాదు, మీ కమ్యూనిటీ వాళ్ళు ఇబ్బంది పెడుతూ బట్టలు లేపుతూ చేస్తూ ఉంటారు. ఎందుకు అలా చేస్తారు అక్క? అంటే అందరు అలా చేయరు, కొన్ని మంది, అందులో కొంతమంది వాళ్ళు చేయడం వల్ల మాలాంటి వాళ్ళకు బ్యాడ్ నేమ్. అవును. ఇంకా మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది అలా చేయరు. ఇందులో మా దాంట్లో కొంతమంది నకిలీ వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే డబ్బు గురించి చేస్తారు. ఇప్పుడు నేను కూడా ఉన్నాము, ఇన్ని సంవత్సరాలు నేను భిక్షాటన చేసుకున్నాము. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది పెట్టాము, ఎవరు ఎలా ఇస్తే అలా తీసుకుంటాము, వస్తాము, 10 మంది ఉంటాం, 10 మంది పంచుకొని తింటున్నాము. కానీ ఆడ వెళ్ళేటప్పుడు కూడా చిన్న చూపే వాళ్ళు ఇస్తారు. ఎందుకు ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి, మీరు ఎందుకు, మీరు పని చేసుకోవచ్చు కదా, మీ ఇంట్లో పని ఇవ్వచ్చు కదా, మేము పని చేసుకొని బతుకుతాము, మీ ఇంట్లో వంట పని చేసి బతుకుతాం కదా, మేము ఇంట్లో పని ఇవ్వచ్చు కదా అంటే కూడా మీకెందుకు ఇవ్వాలి పని. నేను ఎవరి దగ్గర చాలా దగ్గర కంపెనీల దగ్గర కూడా పోయి అడిగాను, కానీ మాకు ఎక్కడ కూడా ఎవరు కంపెనీలో కూడా మాకు జాబ్ ఇవ్వడం కానీ అలాంటి ఎవరు ఇవ్వరు. షాపింగ్ వల్ల. ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. అయితే మీరు ఏమన్నా అప్పుడు భిక్షాటన చేసేటప్పుడు కొట్టడం కానీ తిట్టడం కానీ అలాంటి మాటలు ఏమన్నా పడ్డారా? చెప్పండి కొన్ని. చాలా వరకు మస్తు పడ్డాను నేనైతే, చాలా కష్టాలు పడ్డా. అప్పుడు కూడా ఫుల్ తిట్టేవాళ్ళు, గలీజ్గా బిహేవ్ చేసేవాళ్ళు, వ్యతిరేకంగా చూసేవాళ్ళు, చిన్న చూపుగా చూసేవాళ్ళు. కానీ ఏం చేస్తాము, ఇక మా జీవితం ఇదే అనుకున్నాము. దాని తర్వాత చదువుకున్నా, ఇంత చదువుకున్న దానికి ఒక చిన్న జాబ్ ఇచ్చినా బాగుంటుండే కదా, నేను కూడా జాబ్ ఇచ్చుకొని బతుకుతుండే కదా, వీళ్ళ మాటలు పడకుండా అనుకునేది. బట్ ఎవరు జాబ్ ఇవ్వలేదు. ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు ఇంత 10 సంవత్సరాలు మన కేసీఆర్ ప్రభుత్వం ఉంది తెలంగాణ. ఆయన ఇంతకుముందు ఇంకా వేరే ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కూడా మా ట్రాన్స్జెండర్స్కి ఎవరు జాబ్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం మన సీఎం రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక ట్రాన్స్జెండర్స్ లకి జాబ్ ఇవ్వడం చాలా సంతోషమైన. ఎలా అనిపిస్తుంది ఒక భిక్షాటన చేసినప్పుడు ఒక సిగ్నల్ దగ్గర మీరు ఎక్కువ అంటే అడుక్కొని అంటే భిక్షాటన చేసినప్పుడు చాలా మంది రూడ్గా మాట్లాడతారు, తిడతారు, ఏంటమ్మా పోమంటారు. అలాంటి వ్యక్తి మీరు అదే సిగ్నల్ దగ్గర మీరు వచ్చి రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళకి ఫైన్లు కొట్టడం, రాంగ్ రూట్లో పోతే ఎందుకు చెప్తున్నా విన్నాను, రాంగ్ రూట్లో పోతే చిన్నడని చెప్తున్నారు వాళ్ళకి. సో ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది మరి మీకు? అప్పట్లో మేము ఇదే సిగ్నల్ దగ్గర భిక్షాటన చేసుకునే దగ్గర మేము వచ్చి జాబ్ చేస్తానైతే నేనైతే నా కళలో ఊహించుకోలేదు. కానీ ఇదే సిగ్నల్ దగ్గర మేము జాబ్ చేయడం నాకు సంతోషమైన విషయము. ఇంకా మేము చెప్పినట్టు వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఎందుకు మేము చెప్పకపోతే వాళ్ళు ఫాలో కాకపోతే వాళ్ళకి యాక్సిడెంట్లు అయితే వాళ్ళ అమ్మ నాన్నలు ప్రాబ్లం, వాళ్ళ పేరెంట్స్కి ప్రాబ్లం. ఇప్పుడు కొంతమంది ఏపీ నుంచి వచ్చి వాళ్ళు ఉన్నారు, ఒడిశా నుంచి, కర్ణాటక, బెంగళూరు,
రాష్ట్రం నుంచి వచ్చి ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నారు. అవును. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఎక్కడనో ఉంటారు, వాళ్ళ వైఫ్ ఎక్కడనో ఉంటుంది, వాళ్ళంటే వాళ్ళు రాంగ్ రూట్లో పోకపోతే చెప్తే వాళ్ళు కూడా రాంగ్ రూట్లో వెళ్తున్నారు. చూస్తున్నారు కదా, వాళ్ళతో మాట్లాడి మరి రిటర్న్ పంపించారు. చూస్తున్నాను. ఇంకొకటి మనకి హెల్మెట్ లేదు, యాక్సిడెంట్ అయితే ఆయనకే ప్రాబ్లం. ఇప్పుడు మేము డ్యూటీ చేసినా మేము డ్యూటీ చేయకుండా మా సాలరీ మాకు వస్తుంది. ఎందుకంటే 7 to 2 వరకు మా డ్యూటీ. 7కి వస్తారు, ఇప్పుడు 2 వరకు ఉంటారు. 2 వరకు ఉంటాము. ఎందుకంటే మేము చెప్పినప్పుడు వాళ్ళు ఫాలో అప్ మేము ఏం చేయలేము. ఓకే, సరే అక్క, ఇప్పుడు 1 month అయితే ఇంకా జాయిన్ అయ్యి మీరు కూడా. అవును. మరి శాలరీస్ ఎంత ఇస్తున్నారు, ఎలా ఉంది మీకు? అంటే గతంలో పోలీసులు కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉండేవాళ్ళు, అదే జాబ్ కూడా చేస్తున్నారు కదా, మీ కొలీగ్స్తో అంటే కొంతమంది పోలీసులు ఉంటారు, పక్కన మగవాళ్ళు కానీ ఉంటారు. సో మీ అధికారులను ఎలా మిమ్మల్ని ట్రీట్ చేస్తూ ఉంటారు? మమ్మల్ని ఇప్పుడు మా పోలీస్ స్టేషన్స్లో అయితే కొంతమంది మాతో బాగుంటారు సార్ వాళ్ళు, కొంతమంది మాతోని మేము నమస్తే సార్ అంటే కూడా మాకు కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. ఓకే. మా ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఇన్ని రోజులు నేను చెప్పుకున్నాను, ఏమంటారు మన మీడియా వాళ్ళకి కూడా చెప్పాను, స్టేషన్ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారని. కానీ మాకు ఎవరు కూడా మాతోని మంచిగా కలిసి మలిసి ఒక ఇంటి మన ఒక చెల్లెనో ఒక అక్కనో అలా కూడా మాకు ఎవరు చూడరు. ఎందుకంటే ఇప్పటికీ కూడా చిన్న చూపే పోలీస్ స్టేషన్లో నేను జాబ్ చేస్తున్నాను కాదని నేను చెప్పండి. నేను ఒక ట్రాఫిక్ అసిస్టెంట్, నా పేరు మహాలక్ష్మి. ఇప్పటికీ కూడా చిన్న చూపే మాకు. నేను ఎక్కడైతే పని చేస్తున్నానో అక్కడ కూడా మాకు చిన్న చూపే. జాబ్ చేస్తున్నాం మరి మాతో మేము కూడా ఒక వ్యక్తే కదా, అలాగని చూడకుండా ఇప్పటికీ కూడా చిన్న చూపే. కానీ తప్పు కదా అక్క, వాళ్ళు చేసే జాబ్ మీరు కూడా చేస్తున్నారు, వాళ్ళు చేసే జాబ్ మేము కూడా చేస్తున్నాం కదా. అదే చిన్న చూపు చూడకుండా మాకు కూడా మంచిగా చూసి మాకు కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తే మేము కూడా హ్యాపీగా ఉంటాం, మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఎందుకంటే ఇన్ని రోజులు భిక్షాటనే వేసుకున్నాము, అది వేరు. ఇప్పుడు ఈ ఒక స్థాయిలో మేము ఉన్నాం, యూనిఫామ్ వేసుకున్నప్పుడు మాకు కూడా కొద్దిగా వాల్యూ ఇస్తే మాకు కూడా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఓకే, శాలరీ ఎంత ఇస్తున్నారు అక్కడ చెప్తారా? సార్ శాలరీ మాకైతే 30,000 అని అన్నారు, కానీ నేను కరెక్ట్ కంటిన్యూ పోయాను. ఒక 6 రోజులు మాత్రం డుమ్మా కొట్టాను. 30,000 అన్నారు, మా అందులో మాకు 30,000 కూడా మాకు శాలరీ రాలేదు. 19,000 మాత్రమే వచ్చింది నాకు శాలరీ. ఓకే. గవర్నమెంట్ చూడండి, అసలు ఇంత మోసం చేయడం కరెక్ట్ కాదు యాక్చువల్ గవర్నమెంట్. ఓకే. 30,000 శాలరీ అని చెప్పారు, 30,000 రాలేదు. క్వాలిఫై అది ఏమంటారు 30% ఇస్తామన్నారు, అది 9,000 అవి రాలేవు. ఈ 19,000 మేము రూమ్ రెంట్ ఎట్లా కట్టుకోవాలి? ఇప్పుడు నేను అప్ అండ్ డౌన్ ఇక్కడ నుంచి సూరారంకి మా అంటే 15 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇప్పుడు రోజు రావాలి పోవాలంటే కూడా 200 రూపీస్ నాకు ఛార్జ్. ఇవి నెలకు 6,000, నా రూమ్ రెంట్ నెలకు వచ్చి 10,000. ఇంకా నేను కట్టుకునే ఇక అన్ని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. నెలకు వచ్చి 50,000 కట్టాలి అప్పు. ఇవన్నీ కట్టుకోవాలంటే ఈ 19,000 శాలరీకి అసలు మేము ఏం చేయాలి, ఎట్లా జీవించాలి? ఓకే, వాళ్ళు చెప్పిన శాలరీ ఇస్తే సరిపోతుంది మీకు? వాళ్ళు చెప్పిన శాలరీ మాకు ఇస్తే మాకు సరిపోతుంది. చేసి సరిపోతుంది అంట. అవి ఒక 30,000 30% ఇస్తామన్నారు. పైన ఈ సౌండ్, ఈ దుమ్ము, డస్ట్ వల్ల వాళ్ళు చేసే జాబే మేము చేస్తున్నాం కదా, మరి ఆ సార్ వాళ్ళకి ఇచ్చినప్పుడు మమ్మల్ని కూడా ఇవ్వాలి కదా. అంటే కరెక్ట్ కాదు కదా. గవర్నమెంట్ ఒకలాగా చూడమంటున్నారు, అందరికి ఒకలాగా చూడమని నేను చెప్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చూడడం కరెక్ట్ కాదు కదా. ఇగో చూడండి, పాయింట్కి వచ్చి ఒక ఇద్దరికి అని చెప్పారు, ఒకరు సీనియర్ ఒక జూనియర్. ఇగో నేను ఏమంటారు మన సత్యం పాయింట్ కూడా నేను ఒకదాన్ని డ్యూటీ చేస్తున్నాను, మాతో ఒక సీనియర్ ఉండాలి, కానీ ఇక్కడ సీనియర్స్ కూడా లేరు. ఎందుకు లేరు సీనియర్స్? మా పెట్టట్లేదు, ఒక్కొక్కరికి పెట్టేస్తున్నారు, మీరు చేయండి మా డ్యూటీ అని. ఓకే. ఇప్పుడు మన మైత్రివనం జంక్షన్ కూడా చూడండి, అక్కడ మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ ఉంటారు మన ట్రాఫిక్ పోలీస్. ఇక్కడ చూడండి నాకు ఒకదానికి పెట్టారు, ఎందుకంటే ఒక సీనియర్ ఒక జూనియర్ అని చెప్పారు, కానీ మాతో ఒక సీనియర్ కూడా లేదు. ఓకే. కావాలంటే కెమెరాలో చూపెట్టండి పర్వాలేదు. ఓకే, కరెక్ట్ కాదు కదా, మాతో కూడా ఒక సీనియర్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మాకు ఏమైనా అవుతుంది, మాకు ఇక్కడ దగ్గర ఎవరు చూస్తారు? ట్రాఫిక్ వాళ్ళు కదా, వీళ్ళకి ఏం చూడాలని జనాలు కూడా ఎవరు పట్టించుకోరు. మనం వాళ్ళ మంచి గురించి చెప్తాం, కానీ వాళ్ళు మాకు చెడు కోరుతారు. అవును, చెడు చూస్తూనే ఉంటారు, ఎందుకంటే కదా. అవును, సమాజం అలానే ఉంది కొంచెం. సో అందరిని ఒకలా చూడాలని కూడా మేము కూడా గవర్నమెంట్ని, ఎందుకంటే ఇంత జాబ్ ఇచ్చారు, ఇంత వాళ్ళకి తీసుకొచ్చారు, వాళ్ళు కూడా ఒక రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే అక్క, మీరు గతంలో చూసినట్టయితే భిక్షాటన చేసేప్పుడు ఎంత సంపాదించేవాళ్ళు మీరు? నేను గతంలో భిక్షాటన చేసేటప్పుడు అయితే నేను నెలకు ఒక 80-70 దాకా సంపాదించేది. ఒక 50,000 నేను అప్పులు చాలా ఉన్నాను. అంటే శాలరీకి డబుల్ ఉంది కదా నీకు? ఇంకా ఆ శాలరీకి డబుల్ ఉండేది, కానీ మీరు ఒక మంచితనం అంటే మీకు నాకు ఒక వాల్యూ కావాలి, నాకు ఒక గౌరవం కావాలని జాబ్ వచ్చాను. ఓకే, అది కొంచెం వాళ్ళు చెప్పిన శాలరీ ఇస్తే మీకు కంఫర్ట్. వాళ్ళ నోరు నుంచి వాళ్ళు చెప్పిన శాలరీ మాకు ఇస్తే మాకు సరిపోతుంది. ఎందుకంటే ఇక మేము
మా కష్టం మేము చూసుకుంటాం కదా. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాం అవును, ఇక్కడ. నేను ఒకటి గమనించాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను, మీరు ఇంటర్వ్యూ చేసుకుంటూ కూడా నాతో మాట్లాడుతూ కూడా ఎవరు రాంగ్ రూట్లో వెళ్తున్నారు చెక్ చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు నా డ్యూటీ నేను సూపర్. అసలు అసలు సీనియర్స్ కూడా ఇలా చేయరు నాకు తెలిసి. నాతో మాట్లాడుతున్న ఫ్రెండ్స్ అసలు నాతో మాట్లాడుతుంది, ఎవరు వెళ్తున్నారు, ఎవరు బండి పెడుతున్నారు అన్ని చూస్తాను, చెక్ చేస్తుంది అనమాట. ఎవరైనా రాంగ్ ఉంటే చేయడం పెడుతుంది. అసలు మీకు చూడొచ్చు ఒకసారి విజువల్స్లో కూడా. సో అయితే మరి 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 30,000 ఇస్తే చేస్తారు చేయరా జాబ్? మరి 30,000 ఇస్తే చేస్తారా చేయరని జాబ్ కాదు ఇది. నాకు గవర్నమెంట్ జాబ్ కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను. మాకు మా స్టేషన్ నుంచి సార్ వాళ్ళు కూడా చెప్పారు, అమ్మ మీరు హోమ్ గార్డ్ కంటే చిన్న స్థాయి మీది, మీరు ఏ రోజు వచ్చైతే పని చేసుకుంటారో ఆ రోజు మీకు కూలి పైసలు మాత్రమే పడుతుంది. కూలి పైసలు సుతారీ పైస మాత్రమే పడుతుంది. 921 రూపాయి మాత్రమే పడుతుంది. ఇంకా మాకు నెలకు 30,000 అన్నారు. మరి 80 రూపాయలు ఎవరు తింటున్నారు? ఇంకా ఏ గవర్నమెంట్ తీసుకుంటుందా? మరి పోలీస్ స్టేషన్ లో వీళ్ళు తీసుకుంటున్నారా? అది కూడా మాకు కావాలి కదా. నిన్న మేము కూడా మా ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా మాట్లాడుకున్నాం. ఏమని ఇట్లా ఒక రోజు మనం మాట్లాడుకుందాము, మనకు రోజుకొచ్చి 1000 రూపాయలు అన్నారు. రోజుకొచ్చి 921 రూపాయే కడుతుంది. ఆ 921 రూపాయి అంటే కూడా నెలకు 27,000 వస్తాయి. 27,000 మాకు శాలరీ ఇవ్వచ్చు కదా. 19,000 ఇస్తే మేము ఏ రకంగా బతకాలి? ఇప్పుడు నాకు ఈ నుంచి అప్ అండ్ డౌన్ 6,000 నెలకు వచ్చి రాను పోను 200 పెట్రోల్ అయితే కాలేదు కదా. అవి 6,000 అనుకోండి. అవి 6,000, నా రూమ్ రెంట్ 10,000. ఇంకా నాకు నేను నా ఇంట్లో ఖర్చులు నేను అన్ని ఎట్లా చూసుకోవాలి? 3,000 నాకు సరిపోతుందా? సరిపోదు. అవునా కదా. అసలు ఎట్లా జీవించాలి? వాళ్ళు చెప్పిన సాలరీ ఇవ్వకపోవడము ఇది కరెక్ట్ కాదు గవర్నమెంట్కి. అండ్ వాళ్ళు 30% కూడా ఇస్తామన్నారు. 30% అంటే 9,000 క్వాలిఫికేషన్స్. ఇక దుమ్ము టెస్ట్ ఇట్ల వల్ల అది కూడా ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు. అందరికి ఒకటే రకంగా చూస్తే చాలా బాగుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి అందరికి ఒక రకంగా చూడండి ప్లీజ్, రిక్వెస్ట్. ఎందుకంటే మేము కూడా ఇగో చూడండి సార్, మాకు ఒక ఒక పాయింట్కి వచ్చి ఇద్దరికి అని చెప్పారు, ఒక సీనియర్ ఒక జూనియర్. మాతో సీనియర్స్ కూడా లేరు. నేను ఇప్పుడు వచ్చి ఒక 1 మంత్ ఈడ జాబ్ చేయడం అయినా ఒక్కదాన్ని ఈడ సంపాదించుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నారు మీరు కూడా. చూస్తున్నాను. కరెక్ట్ కాదు కదా. అవును. ఇప్పుడు మంచి అయితే చెడ్డ అవుతుంది. సిగ్నల్ ముందే ఇంత ఎండ కొడుతుంది. ఇక్కడ కూర్చుందామంటే కూడా ఈడ అంబ్రెల్లాలో కూడా ఫుల్ ఎండ, కూర్చోడానికి కూడా టైం లేదు. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్తున్నారు గవర్నమెంట్ తరపు నుంచి కూడా, కొంచెం అవి కూడా సాల్వ్ చేసి, ఎందుకంటే వాల్యూ ఇచ్చారు కాబట్టి ఆ వాల్యూ కూడా కాపాడాలని కోరుకుంటున్నాం. మేము కూడా ఖచ్చితంగా చేస్తారని మాకు నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారు. సో అయితే అక్క మరి మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు? మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉందా మీరు ఏమన్నా? మాకు మ్యారేజ్ ఎవరు చేసుకోరు అన్న, ఎందుకంటే మాతోని ఉన్నారు రిలేషన్షిప్ లో ఉన్నారు. నన్ను చాలా మోసం చేశారు కాబట్టి అదే అప్పు ఎవరు కడుతూనే ఉన్నాను. ఇంకా నేను డబ్బులు మోసం చేశారు. డబ్బులు నాకు చాలా ఉండే, ఇక నాకు మస్తు మోసపోయినా. ఇప్పుడు మేము ఏంటంటే ఇప్పుడు మాతో ఉన్నప్పుడు ఈయననే మా ఫ్యూచర్ కదా, ఈయన మాతో ఎప్పటికి లైఫ్ ఉంటాడు కదా అనుకున్నాము, కానీ ఉండలేరు. 25 lakhs 25 లక్షలు పెట్టాను వాడికి. చూడండి అసలు ఆ అప్పు ఇవ్వదాకా తీరలేదు. అసలు ఏం చెయ్యాలి? ఏంటంటే జనాలు కూడా నమ్మించి మోసం చేస్తారు. నమ్మించి మోసం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు 25 లక్షలు అప్పు తీరడం కోసం మీరు చేస్తా ఉన్నారు పనులు. ఈ జాబ్ చేసుకుంటున్నా, ఇక ఏం చేయాలి? ఇక బయట కలెక్షన్కి అయితే వెళ్ళట్లేదు. కలెక్షన్ మా డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడ కలెక్షన్కి వెళ్ళడానికి కూడా లేదు. కలెక్షన్కి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఓపెనింగ్ల కాడికి వెళ్తే నేను మీ ఫోటో తీసుకొని మీ సిఏ సార్ గారికి ఇస్తాము, మీ ఇన్స్పెక్టర్ సార్ గారికి ఇస్తాము అంటే డబ్బు సంపాదించిన ఆయన ఒక ఓనర్ మాత్రం ఇస్తున్నాడు తప్ప. కెమెరా ఎందుకు రాంగ్ రూట్లో కెమెరా దీపక్ సార్ చూడు, మాట్లాడుతూ కూడా ఆమెకి జాబ్ మీద ఎంత ప్యాషన్ ఉంటే కనుక అలా వెళ్ళాలి. వస్తాను అసలు వెళ్ళి అలా మాట్లాడుతూ చూడొచ్చు. ఫోటో కూడా చూడండి అసలు ఎట్టుకోబోతాను చూడు ఒకసారి, ఎలా ఎట్టుకోబోతాను. రాంగ్ రూట్లో వెళ్తున్న వ్యక్తిని వెళ్ళకూడదు. ఎందుకంటే సడన్గా ఒక కార్కి ఒక బైక్ గుద్దుకున్నా కానీ చాలా ప్రమాదాలు జరుగుతాయి. సో తను చేసే కరెక్ట్ ఇంటర్వ్యూ ఇస్తూ కూడా తనకు ఎంత ప్యాషన్ చూపిస్తుంది, మనకి తనకి ఎంత ఇష్టమైన జాబ్ మనకు కనిపిస్తుంది. కొంచెం తనకున్న ప్రాబ్లమ్స్ కూడా మనం అర్థం చేసుకొని, అంటే గవర్నమెంట్ అర్థం చేసుకుని వాళ్ళకి ఇచ్చే వాల్యూ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని మేము కూడా కోరుతాం. ఒకసారి వచ్చాక మాట్లాడదాం తనతో ఒకసారి.
మహాలక్ష్మి గారు డ్యూటీ మామూలుగా చేయట్లేదు అసలు, సార్ రాంగ్ రూట్లో అసలు ఎవరిని పోనీయట్లేదు అసలు. రాంగ్ రూట్లో వాళ్ళు పోతారు, వేరే వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు కరెక్ట్ రూట్ నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, యాక్సిడెంట్ అయిపోతే వాళ్ళ వాళ్ళ పెండ్లం పిల్లలు ఆగమైపోతారు కదా సార్. అవునవును కరెక్ట్. మరి ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు మీకు. ఖచ్చితంగా మీరు ఈ జాబే చేయండి, మళ్ళీ ఆ ఫీల్డ్లోకి వెళ్ళొద్దు. ఖచ్చితంగా దీంట్లో మీకు వేలు ఉంటుంది మేము అనుకుంటున్నాం. సార్ ఈ జాబ్ చేయడం మాకైతే చాలా సంతోషం, కానీ ఇది ఒక మాకు ఇచ్చే శాలరీ అయినా గవర్నమెంట్ అయితే మాకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము 10,000 ఇవ్వని, అది గవర్నమెంట్ శాలరీ కావాలి మాకు. ఓకే. దానికి మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే 30,000 ఇస్తామని చెప్పి మాకు 19,000 ఇవ్వడం ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ చెప్పండి? కరెక్ట్ కాదు కదా. 30% ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వట్లేదు. మేము అసలు ఎట్లా బతుకుతాం? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా పట్టించుకుంటే ఒకసారి చెప్పండి మా ద్వారా మీరు కూడా. సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మీకు నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే ప్రజలకి మీరు అంటే చాలా గౌరవం. అందులో మీరు చెప్పిన శాలరీ మాకు ఇస్తే చాలా సంతోషం. ఎందుకంటే సార్ వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, మా ట్రాఫిక్స్ అందులో చేసే సార్ వాళ్ళకి మీరు ఏ రకంగా అయితే ఇస్తున్నారో అదే రకంగా మా జీతం ఇచ్చి మాకు 30% ఇస్తే మాకు చాలా సంతోషం, హ్యాపీగా ఫీల్ అవుతాం.